హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలి ఆకాశం. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే మన ఛానల్ని చూసేవాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మీకు తెలుసు కదండి, ఒక మినీ వ్లాగ్లో చెప్పాను కదా, నేను ఉదయాన్నే ముగ్గు పెట్టుకోకుండా ఏ పని చేయను అనేసి. అది మా నాన్న చెప్పేవారనమాట. ఉదయాన్నే లేచి వాకిలి తెరిచేసి ముగ్గు పెట్టుకున్న తర్వాతే మనం ఏ పనైనా చేయాలి. అప్పుడు ఉదయాన్నే ముగ్గు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అనేవారు వస్తారంట. లక్ష్మీదేవి రావాలని కదా మనమందరం కోరుకునేది. నేను కూడా అంతేనండి మీలోన. ఇక్కడైతే నేను ముగ్గు పెడుతున్నానండి. ఇక్కడ నాకు ముగ్గులు అంతగా రావు కానీ మా అక్క అయితే బాగా పెడుతుంది. అసలు ఒకప్పుడు మా అక్కని చూసే నేను ముగ్గులు నేర్చుకునేదాన్నండి. తనని బాగా పొగిడేవారు, మంచి ముగ్గులు వేస్తుంది అనేసి. అక్కని పొగుడుతుంటే చెల్లికి కోపం రాకుండా ఉంటుందా చెప్పండి? అంతే కదా, నాకు అంతే. తన మీద కోపంతో నేర్చుకోలేదు, నేర్చుకోవాలి అని నేర్చుకున్నాను అనమాట. తనకన్నా బాగా పెట్టను కానీ ఒక రకంగా అయితే నేను కూడా ముగ్గులు పెడతానమాట. మా అక్క ఈ ముగ్గులు చాలా బాగా పెడుతుందండి. సన్నగా తీస్తుంది. మౌనిక మా అక్క పేరు. చాలా బాగా మంచిగా ముగ్గులు పెట్టేదన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు మా అక్క ఇంటి ముందు ఇలా ఖర్చు లేదనమాట, అందుకే ముగ్గులు పెట్టుకోలేదు. ఇక్కడైతే నేను ముగ్గు పెట్టేసి వచ్చానండి. వర్షం పడిపోయిందనమాట. వర్షం పడుతుంది. ఇక్కడ బట్టలు అయితే నిన్నటి అలాగే ఉంచానండి. అవి ఇంకా చెమ్మగా ఉన్నాయనేసి అలాగే దండం మీద పెట్టేసాను అనమాట. బట్టలు ఉతికేసి ఇక్కడ అంట్లయితే అన్నీ బయటకు వేసేసి ఇంకా అంట్లు తోముతున్నానండి. ఇక్కడ నాకు అంట్లు తోమడానికి అయితే మంచిగా ప్లేస్ ఉందనమాట. పోయినసారి రెంటింట్లో ఏం జరిగిందంటే పోయినసారి రెంటింట్లో మాకు షింక్ ఉండేదన్నమాట. ఇక్కడ షింక్ లేదండి వీళ్ళ ఇంట్లో, కానీ ఇల్లు మాత్రం చాలా పెద్దదన్నమాట. వెనక బాగా మంచి ప్లేస్ ఇచ్చారు అంట్లు తోముకోవడానికి. బట్టలు కూడా ఇక్కడే ఉతికేస్తానండి. అంట్లన్నీ తోమేసేసుకొని శుభ్రంగా అదంతా చిమ్మేస్తానమాట గచ్చు. నేను అంట్లు తోముతున్నప్పుడే మా పాప కూడా లేచిందనమాట. తనకి హాయ్ చెప్పమంటే హాయ్ అని చెప్తుంది, తర్వాత బాయ్ కూడా చెప్తుంది అనమాట. లేచిన వెంటనే ఏదో ఒకటి పాపం ఆకలి వేస్తుంటుంది కదా, మధ్యలో పాలు కూడా మర్చిపోయిందనమాట. సో ఆకలి అవుతూ ఉంటుంది అని చెప్పి సీతాఫలం అయితే తనకి ఇచ్చాను అనమాట. నిన్న మా వారు తెచ్చారండి బయట నుంచి. పాపకి పండిచ్చేసాను కదా, తను తింటుందనమాట. ఇక్కడైతే నేను గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. నైట్ అంతా వంట చేసేసాను కదా, వంట చేసేసి గ్యాస్ని క్లీన్ చేయలేదు. అందుకే చండాలంగా ఉండిపోయిందనమాట. పప్పు అదంతా పడిపోయి, అందుకే గ్యాస్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని విమ్ముతోటి తర్వాత పొడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేస్తానండి. మరి ఎందుకంటే ఇది గ్లాస్ అనమాట అండి. ఈ గ్యాస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఉదయం సాయంత్రం తుడుచుకుంటే ఇంకా మంచిదండి. ఇలాగ తుడిచేసుకొని కసువులు అయితే కొట్టేస్తాను అనమాట. ఇంట్లో బట్టలన్నీ తీసేస్తాను. మా వారు ఇంకా అప్పుడు క్లీన్ కూడా లేవలేదనమాట. మా వారు చేసేది కొరియర్ ఆఫీస్లో కదండి, తను కొరియర్ ఆఫీస్లో పనిచేస్తానండి. తనకి ఇంకా లోడ్ అయితే రాలేదనమాట, అందుకని చెప్పేసి పడుకొని ఉన్నారు. ఇక్కడ బయట కూడా కసువులు కొట్టేస్తున్నానండి. నేను ఉదయాన్నే లేచేసి ఇలా ముగ్గు పెట్టేసాను కదా, ముగ్గు అంతా పోయిందండి. వర్షం పడిందనమాట. వర్షం పడడం వల్ల పైన చెట్టు ఉంది, ఆ చెట్టు నీళ్ళు వాటర్ అనేవి ముగ్గు మీద పోయాయి అన్నమాట. మా పాప చూడండి, నేను ఏ పని చేసినా వెంటనే తిరుగుతూ ఉంటుంది. ఇది మా వారిదండి ఓలా బైక్ అనమాట. ఈ మధ్యనే కొనుక్కున్నారు, 1,50,000 అనమాట అండి. అది బైక్ స్కూటీ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ఓలా. నాకు నేర్పిద్దామని ఒకసారి ట్రై చేశారు కానీ నేను కింద పడిపోయానని ఇంకెళ్ళలేదు దాని జోలు. కింద ఒకసారి పడిపోయానండి, రివర్స్ కొడుతున్నాను అనమాట బటన్ని, అందుకని కింద పడుతున్నానని. అందులో కొంచెం స్కూటీ వెయిట్ ఎక్కువ కదా, నేను క్యారీ చేయలేకపోయాను అనమాట. అందుకని చెప్పి నేర్చుకోలేదు. మళ్ళీ అందరూ అడుగుతున్నారు స్కూటీ ఉంది కదా మీ ఆయనకి నేర్చుకోలేదా అనేసి. కానీ నేర్చుకోలేదండి, కొంచెం భయం ఉంటుంది కదా, భయం పోయే తర్వాత నేర్చుకుంటాను. ఇక్కడైతే బీరకాయ పచ్చడి చేస్తున్నాను అండి. దానికోసం వేరుశనగ విత్తనాలు అయితే వేయించుకున్నాను. మా పాప అయితే పప్పులు పెట్టమని అడుగుతూ ఉంటుంది అనమాట. దానికి వేరుశనగ విత్తనాలు, ఏ పప్పులు చేసినా కానీ పప్పులు
బీరకాయ పచ్చడి ఎలా చేస్తారంటే, ఇలా బీరకాయలన్నీ ముందు తురుముకుంటారు కదండీ! అలాగా మొత్తం పైన అదంతా తీసేస్తారనమాట తోలు. తీసేసిన తర్వాత ఇలాగా కొంచెం నూనె కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి మీకు మంటకు తగ్గట్టు. అలాగే బీరకాయలు ఇలా కట్ చేసుకోండి గుండ్రంగా. తర్వాత ఒక 2 టమాటాలు వేసాననమాట. మా పాప కూడా ఉంది కదా, కొంచెం మంట లేకుండా ఉండడానికైతే చేస్తాననమాట. అలాగే అందులో కొంచెం కల్లుప్పు, అలాగే కొంచెం పసుపు వేసేస్తాను. అప్పుడు కల్లుప్పు వేయడం వల్ల ఏంటంటే సాల్ట్ మీద కల్లుప్పు మంచి టేస్ట్ వస్తుందండి. సో అందుకని కల్లుప్పు వేసుకుంటాను. కొంచెం పసుపు వేసేస్తే ఇంక మూత పెట్టేసి కాసేపు కానీ మగ్గనిచ్చేసేస్తే ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత బీరకాయ పచ్చడి ఇలా నేను ఎప్పుడు మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేర్చుకోలేదు, కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నానండి. మా అత్త చేసేవారనమాట. మా అత్త వాళ్ళు టమాటాలు వేయరు, ఓన్లీ పచ్చిమిర్చి బీరకాయలు వేస్తారనమాట. ఒక్కోసారి ఏం జరిగిందంటే నాకు తెలియక బీరకాయ చేదు ఉందో చూడలేదండి. దానివల్ల కూర మొత్తం చేదు వచ్చేసిందండి. ఇక్కడైతే అన్నం కూడా కడిగి పెట్టేసాను అనమాట. కొంచెం ఉప్పు వేసుకున్నాను. రోజు టైం ఉంటే కొంచెం నానబెట్టేస్తానండి, ఒక అరగంట కానీ అలాగా మంచిగా పులుగా వస్తుంది. నానబెట్టడం వల్ల పాప ఉంది కదా, కొంచెం మెత్తగా ఉంటుంది తినడానికి కూడా అనేసి నానబెట్టేస్తాను. కానీ ఈరోజు టైం లేదనమాట, అందుకని చెప్పేసి తొందరగా పెట్టేసాను. ఇక్కడైతే ఇంకా బట్టలు ఉతికేస్తున్నాను అనమాట. అన్నం కూర పొయ్యి మీద పెట్టేసాను కదా, అవి అయ్యేలోపు బట్టలు ఉతికేసేస్తాను. ఇక్కడ సర్ఫ్ వేసానండి 2. మేము సర్ఫ్ ఎక్కువ వాడుతుంటాము, కంఫర్ట్ కూడా వాడమండి. సర్ఫ్ అయితే రోజు కంపల్సరీ వేసేస్తాను అనమాట. ఈరోజు పెద్దగా బట్టలు ఏమి లేవు అనుకోండి, నాయి పాపయి మా వారికి ఒక్కొక్క జతేనమాట. మా వారికి అయితే ఇంకా లోడ్ రాలేదండి, వాళ్ళ సార్ వాళ్ళు ఇంకా రాలేదనమాట. వాళ్ళ సారు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తానమాట లోడ్ తీసేసుకొని. ఎందుకంటే వాళ్ళకి చీమకుర్తిలో ఆఫీస్ అండి మా వారిది. ఆఫీస్లో చేసుకోరనమాట, ఇక్కడికే లోడ్ తెప్పించేస్తారు వాళ్ళ సార్ నుంచి. వాళ్ళ సార్ ఈరోజు ఏదో పని మీద రాలేదంట అండి. మా వారిని అయితే చీమకుర్తి వెళ్ళమన్నారు. సో అందుకని అన్నం కూర తొందరగా చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ బట్టలు అయితే పెద్దగా లేవండి, చెప్పాను కదా. అంట్లు తోమిన చోటే బట్టలు కూడా ఉతికేసుకుంటాను, కాకపోతే నీట్గా కడుక్కుంటాను అనమాట. మంటే ఉండదు. మీరు అనుకుంటారు కదా అంట్లు తోమే దగ్గర బట్టలు ఎలా ఉతుకుతుంది అనేసి. ఒకప్పుడు ముందు ఉతికేదాన్నండి. ఇప్పుడు మా వారు వాళ్ళు కొరియర్స్ అన్నీ వేసుకోవడం వలన ముందు ఖాళీ ఉండట్లేదు. అలాగే వాళ్ళు వాడు పని చేసుకుంటుంటే నేను బట్టలు ఉతుక్కుంటుంటే కొరియర్స్ మీద పడి తడిసిపోతాయి అన్నమాట. సో అందువల్ల అక్కడ ఉతకట్లేదండి. పాప బట్టలు కూడా పెద్దగా లేవన్నమాట. నాయే 2 నైటీలు అయితే ఉన్నాయన్నమాట. గబగబా ఉతికేసుకున్నాను. ఇక్కడైతే బట్టలు అయితే ఆరేయడానికి వెళ్తున్నానండి. బట్టలు మాకు వెనక్కి ప్లేస్ ఉందన్నమాట కొంచెం, అక్కడ దండం లేదు మేము వచ్చినప్పుడు. సో అందువల్ల తర్వాత మేము ఒక వైర్ తెచ్చుకొని కట్టుకున్నామండి. ఇక్కడ వైర్ కట్టేసుకున్నాం. చూసారుగా బట్టలు ఉన్నాయి, అవి నిన్నటివి అనమాట, ఆరలేదు. వర్షం పడుతుందండి, ఇక్కడ తుప్పర్లు పడుతూనే ఉన్నాయన్నమాట. వర్షం పడుతుందండి, అందువల్ల నిన్న బట్టలు కూడా ఆరలేదు. చూసారా మబ్బు కూడా ఒక్కోసారి మబ్బు నల్లగా వస్తుంది, ఇంకోసారి ఏమో బాగా వెలుతురేస్తుంది అనమాట. ఇంకా బట్టలు దండం మీద తీయలేదండి, కొంచెం తడిగానే ఉన్నాయి అనేసి. ఇటువైపు గోడ ఉందనమాట, గోడకి ఆరేస్తున్నాను. నేను ఏ పని చేసినా మా పాప మాత్రం నా వెనకాలే ఉంటుంది. తను చూడండి ఎలా చూస్తుంది, వెనకాల కూర్చొని చూస్తుంది కదా. ఇక్కడైతే బట్టలన్నీ ఇలా ఆరేసానండి. ఇవైతే నిన్నటివి, కొంచెం ఆరిన తర్వాత తీసేస్తాను అనమాట. ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉందండి. వేస్ట్ నువ్వు తీయని అనుకున్నా కానీ విడిచిన బట్టలు అలా పెట్టేస్తే బాగుండదు అనమాట నీట్గా. ఏదో మనం ఏదో పని చేయలేదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఉంచుకోను, విడిచిన బట్టలు ఏమంటే ఉతికేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడైతే అన్నం కూడా అయిపోయిందండి, కూర కూడా అయిపోయిందనమాట. మేము అన్నము మొత్తం నీరంతా దిగేదాకా చెమ్మంతా పోవాలంటే ఇలా చేస్తుంటాము. మీలో ఎంతమంది ఇలా చేస్తుంటారు నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంక అన్నం అయితే అయిపోయింది. అన్నం అయిపోయిందండి, ఒక పక్క కూర కూడా నీరంతా తీసేసింది అనమాట. బీరకాయ అంటే నీరు మొత్తం పోవాలండి. నీరు పోయేసి మనం ఎంత నూనె అయితే వేసామో ఆ నూనె అంతా పైకి తేలిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అన్నం కూడా అయిపోయింది కదా, దీన్ని అయితే ఒకసారి చెక్ చేస్తానండి. నేను అన్నాన్ని ఇలా హస్తం పెట్టి లోపలికి అని అంటాను, అడుగు తగిలితే అర్థమైపోతుంది కదా మాడిందో లేదనేసి. ఇంకా అడుగు ఎలా ఉంటే బాగుంటే ఇంకా ఆపేస్తానండి.
ఇక్కడ ఇంకా పచ్చడి నూరుతున్నానండి. ఇక్కడ వేరుశనగ విత్తనాలు వేసేసి నూరుతున్నానండి. నూరేసాను కొంచెం కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది కదా తినడానికి అని చెప్పేసి అంత మెత్తగా నూరలేదనమాట. కొంచెం లైట్గానే నూరాను. ఇక్కడ ఇదంతా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసేస్తాను. ఈ రోజు అయితే మా పెదనాన్న కూతురు వాళ్ళ ఊరికి వెళ్ళామండి. మా అక్క వాళ్ళ ఊర్లో మార్టూర్లో కొనుక్కున్నాం అనమాట. ఆ మార్టూర్లో ఏదో ముస్లిమ్స్ ఇదేదో పండగ ఓనం అనేది ఉంటుందండి. దానికి జాతరలాగా జరుపుతారండి వాళ్ళ ఊర్లో. అక్కడ కొనుక్కున్నాను. 100 రూపాయలు వేసారనమాట. పెద్ద రోలు కాదు, చిన్నదే అనమాట. మా ఇద్దరికి సరిపోతుందండి పచ్చడి నూరుకోవడానికి. పచ్చడి అంతా నూరేసాను. కొంచెం చింతపండు వేసాను, అది మీకు చూపించలేదు. చింతక్క వేసానండి. అది వేసేసి ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయ కట్ చేశాను, అలాగే తాలింపు గింజలు ఒక ఎండుమిరపకాయ వేసేసాను. దాంట్లోకి ఇంక ఇది వేసేసి కొంచెం కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. మీకు నచ్చితే ఇందులో టమాటాలు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒక్క టమాటా వేసుకోండి సరిపోతుంది. పచ్చడి అనలేము కానీ ఇది కూరలాగే ఉంటుందండి. అంత మంట ఉండదు అనమాట. బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడి మా వారికంటే చాలా ఇష్టం, అలాగే నాకు కూడా చాలా ఇష్టం అండి. అందుకని పచ్చడి చేసినప్పుడు ఎప్పుడైనా ఒక ముద్ద అన్నం ఎక్కువగానే వండుతాను అనమాట. పచ్చడిలో ఎవరైనా కనుక ఒక ముద్ద ఎక్కువగానే తింటారు కదా అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు. ఇక్కడ మా పాప అయితే నేను అక్కడ వంట చేసుకుంటుంటే తనైతే వాటర్ పోసేసి తెలివిగా డోర్ మ్యాట్ తెచ్చి వేసేసింది అనమాట. నేను అరుస్తానని చెప్పేసి అలా చేసేసింది. ఇక్కడైతే తర్వాత బండలు తుడిచేస్తున్నానండి నేను. ఎందుకంటే పని అంతా అయిపోయింది కదా, పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోనే తుడుస్తాను. ఎందుకంటే పని చేసుకుంటున్నప్పుడు అటు ఇటు తిరిగేస్తూ ఉంటాను కదా, మళ్ళీ మట్టి అవుతూ ఉంటుంది. సో అందుకని ఇలాగా పని అంతా అయిపోయిన తర్వాత తుడిచేసుకుంటాను. ఈ మధ్య బండలు కూడా తుడవలేదండి. 2 days నుంచి బాగా వర్షం పడుతుంది అనమాట. దానివల్ల ఇల్లు తుడిచినా చెమ్మగా ఉంటుందని తుడవలేదనమాట. 2 times మాప్ పెట్టేసుకుంటానమాట. ఉదయం సాయంత్రం అలా మాప్ పెట్టేసుకుంటానండి టైం ఉంటే. ఇక్కడ పాప ఉంటుంది కదా, కొంచెం నీట్గా ఉంచుకోవాలని చెప్పేసి 2 times మాప్ పెట్టుకుంటాను. ఇక్కడ మాకు వర్షాలు అయితే 2 days నుంచి బాగానే పడుతున్నాయండి. అంటే బాగా కాదు, తుప్పర్లు పడుతున్నాయి అనమాట. తుప్పర్లు పడడం వల్ల ఇల్లంతా చండాలంగా అయిపోయిందండి. బాగా ఇంట్లో తుక్కుంటా వచ్చేసరికి ఇల్లంతా చెమ్మగా అయిపోయిందనమాట. 2 days నుంచి తుడవలేదు. సో ఈరోజు కూడా తుడవకపోతే బాగుండదు కదా, పాప తిరుగుతూ ఉంటుంది కదా, నీట్గా ఉంచుకోవాలండి. జ్వరాలు వస్తున్నాయండి. మా వారికి, నాకు, మా పాపకి ముగ్గురికి వచ్చాయి జ్వరాలు, జలుబులు, దగ్గులు అన్నీ వచ్చి వెళ్ళిపోయాయండి. నేను ఇక్కడైతే మొత్తం నీట్గా శుభ్రంగా తుడిచేసుకున్నాను అనమాట. నేను తుడిచేది ఎప్పుడైనా సరే నీట్గా 2 times తుడుచుకుంటానండి. దాంట్లో ఎక్కువ లైజాల్ వేస్తానమాట. ఇక్కడ మా పాప అయితే తొక్కుతూ ఉందనమాట. ఇక్కడ పాలు తీసుకున్నానండి. మాకు ఇక్కడ పాలు తెచ్చేస్తారనమాట. ఆయనకి ఒకసారి చెప్పాను, కొంచెం మరీ చిక్కగా పలుచగా ఉన్నాయి, కొంచెం వాటర్ పోయకుండానండి, పాప తాగుద్ది అని చెప్పాను. కానీ వాళ్ళు అలానే చేస్తున్నారనమాట. మనం ఏం చేస్తాం, ఇంకా మనకున్నది ఒకే ఆప్షన్ అనమాట. దానివల్ల ఇంకేం అనలేకపోతున్నామండి. ఇక్కడ ఇంతేనండి మార్నింగ్ మెనూ వ్లాగ్. మా వారు అన్నం తింటున్నారు. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.